ఇక సెలవు ఇదే నా లాస్ట్ వీడియో. అవునండి, మీరు వింటున్న నిజమే. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ అనమాట అది. వచ్చాక పిల్లలకైతే టమాటా రైస్ చేసింది సింపుల్గా అనమాట. ఇంకా నేను ఈరోజు వీడియో పెడతానో లేదో తెలియదండి, పెట్టకుండా ఇదే నా లాస్ట్ వీడియో. అంటే ఇంకా వీడియోస్ పెట్టవాక మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారా? లేదండి, ఇవాళ వరకే పెట్టద్దు అనుకుంటున్నాను. మేబీ పెడితే ఈవినింగ్ ఇంకొక వీడియో పెట్టచ్చు, లేదంటే లేదు. అందుకనే ఇదే లాస్ట్ వీడియో అని చెప్తున్నాను అనమాట. సో అన్నట్టు ఈ ఇయర్లో ఎంతమందికి చాలా సంతోషకరమైన విషయాలు జరిగాయండి, అలాగే ఎంతమంది ఈ ఇయర్లో చాలా ఎక్కువగా బాధపడ్డారు అనేది కమెంట్ చేయండి. బాధ సంతోషం రెండు ఉంటాయి లైఫ్లో, బట్ కాకపోతే సంతోషానికన్నా బాధ మనం ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాము, అవునా కదా? కమెంట్ చేయండి. అండ్ అలాగే బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ ఇయర్లో నేను అంత బాధపడే సందర్భాలు ఏమీ లేవు. అంటే బాధ అనేది ఉంటుంది కానీ మరీ అంతగా లేవు. అండ్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ బాధపడి చాలా ఏడ్ చేసినాం అనమాట. అది ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు అది ఎందుకనేది. ఇంకా వచ్చేసి ఏంటంటే మీ లైఫ్లో ఈ ఇయర్ ఎలాంటి సంతోషాలు జరిగాయి, ఎలాంటి బాధలు జరిగాయి అనేది కుదిరితే కామెంట్ చేయండి. అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ అందరికీ.